బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కామన్గా చేసే 5 మిస్టేక్స్ ఏంటో చెప్పబోతున్నా. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, మన సేవింగ్స్ ఉన్నాయి కదండి, సేవింగ్స్ మొత్తం కూడా ఒక బ్యాంకులోనే పెట్టడం. చాలామంది స్మాల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్డ్ డిపాజిట్కి ఇంట్రెస్ట్ని ఎక్కువ ఇస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న 20 lakhs 25 lakhs ఒక బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ వర్స్ట్ కేసులో ఆ బ్యాంకు ఫెయిల్ అయితే మీకు అందులో 5 lakhs మాత్రమే వస్తుంది. ఒక 20 lakhs మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 15 lakhs మీరు నష్టపోతారు. ప్రతి బ్యాంక్ కూడా 5 lakhs మాత్రమే కవరేజ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే మీరు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి మీ సేవింగ్స్ని స్ప్లిట్ చేయండి. ఒకే బ్యాంకులో ఎప్పుడు కూడా 20 lakhs 25 lakhs అయితే పెట్టకండి. బ్యాంక్ ఫెయిల్ అయితే మీకు 5 lakhs మాత్రమే వస్తుంది. మిస్టేక్ నెంబర్ 2, బ్యాంక్ అకౌంట్ చాలామంది ఉపయోగిస్తారు కానీ నామినీని అయితే పెట్టరు. మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి డబ్బులు వెళ్ళాలి అంటే బ్యాంక్ చుట్టూ మీ ఫ్యామిలీ మొత్తం తిరగకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరూ మీ బ్యాంక్ అకౌంట్కి ఒక నామినీని పెట్టుకోండి. మీరు నామినీని పెట్టకపోతే మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే మీరు నామినీని పెట్టారనుకోండి, మీకు ఏదైనా జరిగినా సరే డెత్ సర్టిఫికేట్, బ్యాంకు కావాల్సిన డాక్యుమెంట్స్ నామినీ సబ్మిట్ చేస్తే మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నామినీకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. మిస్టేక్ నెంబర్ 3, చాలా మంది ఏం చేస్తారంటే SMS ఛార్జెస్ అని, ఈమెయిల్ ఛార్జెస్ అని బ్యాంకు ఛార్జ్ చేస్తుంది అని చెప్పి అవి ఆఫ్ చేసుకుంటారు అనమాట. ఇలా చేయడం వలన ఇన్ కేస్ మీ బ్యాంక్ రిలేటెడ్గా ఏదైనా ఒక ఫ్రాడ్ జరిగి డబ్బులు డెబిట్ అయినా సరే మీకు అలర్ట్స్ అనేవి తెలియవు అనమాట. సో SMS అండ్ ఈమెయిల్ అలర్ట్స్ అనేవి పెట్టుకోండి. బ్యాంక్స్ ఛార్జ్ చేస్తే బట్ అవి పెట్టుకుంటే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మీకు SMS రూపంలో వస్తుంది కాబట్టి మీరు వెంటనే అలర్ట్ అవ్వచ్చు అనమాట. సో అందుకే SMS అండ్ ఈమెయిల్ అలర్ట్స్ అనేవి తప్పకుండా పెట్టుకోండి. మిస్టేక్ నెంబర్ 4, బ్లాంక్ చెక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద సైన్ చేయకండి. చాలా మంది ఏం చేస్తారంటే బ్లాంక్ చెక్ ఉంటుంది కండి, దాని మీద కూడా సిగ్నేచర్ అయితే చేస్తుంటారు. అలా మీరు చేశారనుకోండి, ఎవరికైనా ఆ చెక్ దొరికితే వాళ్ళు యూజ్ చేసుకొని ఫ్రాడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి బ్లాంక్ చెక్ మీద ఎప్పుడు మీరు సిగ్నేచర్ అనేది చేయొద్దు. మిస్టేక్ నెంబర్ 5, చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఒక 2 years ఇట్లా ట్రాన్సాక్షన్ చేయరు. అలా మీరు చేయకపోతే అది ఇన్యాక్టివ్ అవుతుంది. ఒకసారి ఇన్యాక్టివ్ అయిందనుకోండి, మీకు ATM సర్వీసెస్ అని ఆల్మోస్ట్ బ్యాంక్ సర్వీసెస్ అన్ని కూడా మీకు వాళ్ళు స్టాప్ చేస్తారు. ఆ తర్వాత KYC ప్రాసెస్ అని ఇలా చాలా ప్రాసెస్ అనేది మీరు చేయవలసి ఉంటుంది అనమాట. మళ్ళీ బ్యాంక్ చుట్టూ మీరు తిరగాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అనుకుంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్స్ యూజ్ అవుతాయో అవి మాత్రమే మీరు యూజ్ చేసి రిమైనింగ్ అయితే మీరు క్లోజ్ చేసుకోండి. అప్పుడు ఎలాంటి సమస్య కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.